నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండల పరిధిలోని చామాలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ కనపడలేదని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు వైసీపీ నాయకులకు విచారించారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ బహోద్దీన్ తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది పిచ్చోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమయ్యా అంటే మీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యా. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు విచారణ జరిపించడానికి పిలిపిస్తే తప్ప. దాంట్లో మా నాయకుడికి ఏం సంబంధము, మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయ్యా? ఇంకోటి చెప్తాడు, తలుపుల మండలంలో ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, ఒక ఎంపీటీసీకి తక్కువ. ఆయన మెజార్టీ గురించి మాట్లాడతాడు. కనీసం నీ వార్డు బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందో ఒక దూరి నువ్వు తెలుసుకోవయ్యా. ఒక పుష్పం ఏం పుష్పమో ఆయన తెలియదు నాకైతే. ఇంకోడు నల్లజరు కన్వీనర్ చెప్తాడు. అదే నల్లజరు కన్వీనర్ 2019లో మా నాయకుడు కదిరి నియోజకవర్గ శాసనసభ్యుల దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి పార్టీ కండవా కప్పుకున్నావా లేదా, చర్చకు సిద్ధమా నువ్వు? ఇకపోతే ఒరిస్సా రోడ్లో పిచ్చి పట్టిన ఒక వ్యక్తి తిరుగుతుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, దొంగ దొంగ అని మా నాయకుడికి. నీకు అర్హత లేదు, దొంగ ఎవరో దొర ఎవరో ఇప్పుడు అడిగేస్తున్నా. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినారే, ఏ రోజైనా ఒక్క రోజైనా నియోజకవర్గం వదిలిపెట్టిపోయినాడా మా నాయకుడు? చెప్పండి. అదే మీ పైన కంప్లైంట్ ఒకటి మీ బావనో బామార్దినో ఈ నియోజకవర్గంకి వచ్చి అభ్యర్థిగా నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత ఒక తప్పుడు సిగ్నేచర్ పెట్టి ఫోర్జరీ చేసి ఆస్తి కాజేయాలని చెప్పేసి ఫోర్జరీ సంతకం పెట్టి ఆస్తి కాజేశారు. దొంగతనం చేస్తాని సిఐ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాని ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 3 నెలలు ఏ విధంగా మీరు పరారైనారా? మీరు నిజంగా దొంగలు కాకపోతే మేము దొంగలు కావును రాజస్థానంలో పోరాడే మీరు నిజంగా దొంగలు కాబట్టి పరారైనారు ఆ రోజు. ఇప్పుడు కూడా నా పేరు మీద కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నావు. అక్రమంగా పెట్టారయ్యా మీరు కేసులు. ఎందుకు మేము ముస్లింస్ ఒక బదులు ఉంటామని చెప్తున్నారు. ఆ రోజు మేము ముస్లింగా కనిపించలేదా? నీకు బుద్ధి లేని అడ్డగాడిదా ఏమంటే అది మాట్లాడుతున్నావు. రాత్రి అనగా 12 గంటలకి నేను ఊర్లో లేకపోతే మా ఇంటికి పోలీసు వాళ్ళకి పంపించలేదా మీరు? నువ్వు కానీ నీ తమ్ముడు పరికి సాధకు కానీ నిత్యం పోలీసు వాళ్ళకి పంపించడం, మా ఇంట్లో టార్చర్ చేయడం. నా భార్య అయితే బాధపడితే ఏం అవసరం అంటే కూడా మా భార్య నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను పిల్లలకి, నువ్వు గట్టిగా ఉండు. మా నాయకుడు కూడా నీకు ఏమున్నా నేనున్నానని చెప్పేసి గట్టిగా ఆ రోజు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం సమస్యలపై పోరాడి అక్రమంగా బనాయించిన నీచమైన చరిత్ర ఇది. అదే నువ్వు ఒలిసా రోడ్డు నిర్మించుకున్నావే పర్కి కాంప్లెక్స్, దాని పేరు మార్చు. నీ పేరే మార్చుకో, రాబర్ట్ షామీర్ అని పెట్టుకో, లేకపోతే విల్సన్ షామీర్ అని పెట్టుకో. వాళ్ళ ప్రాపర్టీ సంపాదించిన కదా నువ్వు ప్రాపర్టీని కొనిండేది. ఇకపోతే నీ తల్లిదండ్రుల గురించి చెప్తావా? నీ పుట్టించినప్పటి నుంచి ఈ విధవని ఎందుకు పుట్టించినామయ్యా అని నిరంతరం మీ తండ్రి ఒలిసారులో కూర్చొని తిట్టేవాడు. గుర్తుందా నీకు? తల్లి తండ్రిని చూడలేని ఒక సన్యాసి నువ్వైతే నీ గురించి మాట్లాడడం వేస్ట్. ఇకపోతే దయచేసి వినోబం కాదు, ప్రజలకు కూడా ఒక వినోబం తెలియజేసుకుంటానా. ముస్లిం అని నిత్యం చెప్పుకుంటానే నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం కుటుంబాలకు ఏ రోజైనా నువ్వు కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న నీ బామారిది కానీ ఏ రోజైనా ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారా? ముస్లిం కుటుంబానికి చెందిన మహిళలకు కానీ ఆడపడుచులు కానీ వివాహాలు జరిపించినారా? ఏ విధంగా మీరు ముస్లిం అవుతారా? కేవలం ఎలక్షన్ రావడం నేను ముస్లిం, టోపీ పెట్టడం నేను ముస్లిం, మా ఓట్లు వేసింది. ముస్లిం సమాజానికి ఏం చేస్తారు మీరు? ఒక్కోటి ప్రాపర్టీలు ఎన్ని కమ్మినావో నీ పైన అన్ని విచారణ జరిపిస్తాం. మా నాయకుడిని
అన్న దీని గురించి పోదాం అంటే వద్దు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి పిలిపించి మీరు కంప్లైంట్ మాత్రమే వేయండి అని చెప్పి మాకు కట్టడి చేశారు. కాబట్టి ఈ రోజు మీరు ఉన్నారు. లేకపోతే అదే న్యాయ వ్యవస్థలు పక్కన పెడితే కన్నా ఒక్క రోజు కూడా మీ ఊళ్ళో ఉండలేరు. మీరు చేసిన ఇన్ని పాపాలు కాదు. ఒక మహిళ కూలి కోసం వస్తే ఆ మహిళను నువ్వు తన్ని ఏం చేసాం, వాళ్ళ ఇంటికి పోతే నా కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చింది ఆయమ్మ కూడా. పెద్దయమ్మ వృద్ధుల 65 సంవత్సరాలు చెందిన ఆయమ్మ నువ్వు కాళ్ళతో తన్నినావు. రామ కంప్లైంట్ లేదు నాయన, ప్రభుత్వం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి నీచుడంట, అంతా భయపడిస్తున్నారు, దయచేసి మాది చిన్న కుటుంబం నాయన, ఏమైనా అంటే వద్దు నాయన కేసులు అని చెప్తే లేదులేమా మా ప్రభుత్వం వస్తానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది మీ చరిత్ర. నీ బామాడిది ఎక్కడో తెలియని ఇప్పుడు రవి నల్లజరు కన్వీనర్ ఏం చెప్తున్నాడు, రాండి నిజంగా పోరాడిన నాయకులు రాండి, కార్యకర్తలు రాండి. నిజంగా పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు మీ పార్టీ గుర్తించింది? పార్టీ జెండా పట్టుకొని వంటి మీ తమ్ముడిని చైర్మన్ చేసింది. పార్టీ అసలు గుర్తింపు లేని, పార్టీ మెంబర్షిప్ లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించిన నీచమైన పార్టీ మీది. ఖబర్దార్, పరికి కాదు, శాంసన్ షమీర్ ఖబర్దార్, మా నాయకుల గురించి మాట్లాడితే గానీ నీకు అర్హత లేదు, మా గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియజేసుకుంటున్నాను. 25 మంది పిలుచుకొని వస్తే వాళ్ళకి 200 300 డైలీ తిరిగిన దానికి ఇస్తారు. అమ్మ దేశంలో లేని నానా బూత్లన్నీ మాట్లాడితే అవి మేము చెప్పకూడదు. రంజాన్ నెలలో టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ఒక ముస్లిం మహిళ గురించి మేము చెప్తే సిగ్గుచేటు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది. నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళీ ముస్లింల పక్షపాతి అంటావు. నువ్వు ఏ రోజు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చొని తిడతా ఉన్నావు కానీ ముస్లిమ్స్కి ఏ రోజు నువ్వు మాట్లాడినావు? నువ్వు మీదంతా ఒక టీం ఉంది, 7 మంది టీం మీరు కదిర్లో. ఆ 7 మంది అంతా ఏం పనిలే, ఇదే పని. ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లిటిగేషన్ ప్రాపర్టీలు ఉన్నాయి, తీసుకోవాలా దాన్ని ఎవరో అనామకులకు అమ్మేసి మీరు చేతులు దులుపుకొని డబ్బులు తీసుకోవాలా. ఇదే దందా మీది. మా నాయకుడు ఇప్పటి వరకు మీరు కేసులు పెడతా అమాయకుల జోలికి పోలే. ప్రభుత్వ స్థలం కాజేసో, ప్రభుత్వ స్థలంలో మీరు ఆక్రమించుకున్నారో, లేదా ప్రభుత్వ స్థలం లేఅవుట్ లేకోకుండా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని మీరు తీసుకుంటేనో, లేకపోతే లేఅవుట్ లేకోకుండా అమ్మింటేనో, అటువంటి వారిపైన మీరు చేసిన అన్యాయాలపైన, మీరు చేస్తున్నటువంటి మోసాలపైన మీకు తాహతుకు మించిన పనులు మీరు చేయడం వల్లే ఆయన మీకు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి భయం కలగల్లా. ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు కానీ వాళ్ళ కొన్నటువంటి లబ్ధిదారులు కానీ బాగుండాలా అనే సంకల్పంతో చేసిన పనే తప్ప ఆయన ఏదో నీపైన ఇంకోరిపైన కాదయ్యా. ఆయన అట్లాంటి పట్టించుకోవడం అవసరం ఆయనకేం లేదు. ఆయన కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధికి పాటుపడేదానికి నిధులు తీసుకొని వచ్చేదానికే టైం లేదు. మీలాంటి వాళ్ళపైన పడి ఏం మాట్లాడతాడే అని పడాల్సిన అవసరము లేదు. అంత స్థాయి మీది కాదు. ఎందుకు ఇట్లాంటి మీరు అనవసరంగా ఫేక్ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకోటి నీ చరిత్ర పరిగిస్వామి లక్ష్మీ నరసింహస్వామి, పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పోయి, ఆఫీస్ రూమ్లో పోయి ఎవరో ఏదో ఒక వ్యక్తి పేరు వేయలేదని చెప్పి ప్రోటోకాల్లో నువ్వు తీర్చి చిన్న చేసేసి ఆ టేబుల్లో అవి ఇవి చేసి నువ్వు దాదాపు 15-16 రోజులు 20 రోజులు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తివి. నువ్వు ఏదైనా మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి నీకు సంబంధించినటువంటివి. అలాగే ఇంకా పరికి సాదిక్ విషయం చెప్తే పాపము ఆయన ఒక రబ్బర్ స్టాంప్ తోలు బొమ్మ. ఇతను అన్న ఏం చెప్తే అది తక్క తక్క తక్ తక్క తక్క తక్ అంటే ఇక తక్ తక్ తిక్ తక్ తక్కి అంటాడు. అంత తప్పితే ఆయనకు స్వతహాగా ఏమీ నాలెడ్జ్ లేదు పాపము. పోనీ ఏ రోజైనా నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ని కూర్చోబెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? వార్డు అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? అంతెందుకయ్యా బాబు, ఇవన్నీ గాలి వదిలేసి కిట్కో రేకులు తీసేసి నా గుజరీ కదిరి వాటర్ ట్యాంక్ లో ఉన్నట్టు గుజరీ రాత్రి లారీలు తోలేసి అమ్మేసిన వ్యక్తివయ్యా నువ్వు. ఇంకా నువ్వు ఎన్నో మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా డీజిల్ అంటావా? డీజిల్ కోట్లాది రూపాయల డీజిల్ వాడినట్లు బిల్లులు పెట్టేస్తారు. ఈ 4 ఏళ్ల మున్సిపల్ చైర్మన్ గిరిలో
తప్పకుండా మా నాయకునికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 4 ఏళ్లలో ఏసీబీతో విచారణ జరిపించి జరిగిన అవకతవకలపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే వారికి తగిన శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంకా చాలా ఉండే, ఏదన్నా ఫైల్ కావాలంటే, బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ కావాలంటే ఎవరయ్యా మీ అన్న ఇంట్లో పోయి తెచ్చి పెట్టుకోవాలి బిల్డింగ్ ప్లాన్లన్నీ. ఆ ప్లాన్లన్నీ బిల్డింగ్ ప్లాన్లు పెట్టుకొని ఉమా కోసం అడ్జస్ట్మెంట్ అయిపోతే మళ్ళీ ఆ బిల్లు ఆ క్లియరెన్స్ ఇచ్చేది. ఏంది నువ్వు ఎందుకు చెప్తావు? కదిరిలో మేమే స్వచ్ఛమైన సాయిబులు ఉన్నట్టు నీకంటే చాలా స్వచ్ఛమైన సాయిబులు ఉన్నారు. కటిపిల్ల వాళ్ళంటే కదిరిలో ఫేమస్. టైగర్ మన హబీబ్ ఖాన్ అంటే ఫేమస్. కిలాడి బిడి భాష అంటే ఫేమస్. సలాం బిడి వాళ్ళంటే ఫేమస్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా బాబు. నువ్వు ఇప్పుడు నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. మానుకో చౌకబారు విమర్శలు కేవలం మా ఎమ్మెల్యే పైన టార్గెట్ చేసి మాట్లాడితే ఊరుకుండేది లేదు. ఇది ఒక ట్రయల్ బేస్ మాత్రమే. మిగతావన్నీ చాలా ఉన్నాయి, చాలా చెప్పాల్సి వస్తుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై కన్నడ.